ఏమో అనుకున్నాను గానీ ధైర్యవంతురాలువే. ఇక్కడ కళ్యాణి ఫ్రమ్ కోనసీమ. ఏమనుకున్నావు మరి? వాడు నిన్నేమైనా చేసుంటే? ఇంకేముంది, కళ్యాణి ఫ్రమ్ వల్లకాడు, పవన్ ఫ్రమ్ దేవదాస్. పద వెళ్దాం. స్టేషన్ కి. ఏమైందిరా? చేసిందంతా చేసి ఇక్కడ కూర్చుని ఏం తెలియనట్టు పదరా ముందు. వదలరా ముందు. స్టేషన్ లో చెప్తాను పదరా. చెప్తున్నాను కదా వదలు. ఏంట్రా ఏం జరిగింది? ఏమైందయ్యా? నీ కూతురు హత్య కేసులు ఈడే ముద్దాయి. నాకేం తెలియదు మావయ్య. నువ్వు నా కూతుర్ని హత్య చేయడం ఏంట్రా? ఏంట్రా ఇదంతా? నా మీద కక్షతో వీడే ఇదంతా చేస్తున్నాడు. నాకేం అవసరం రా, సాక్ష్యాలతో సహా నువ్వే ముద్దాయని తేలిందిరా. ఎంత పని చేసావురా? నా కూతుని నీకిచ్చి పెళ్లి చేయలేదని దాన్ని చంపేశావా? పని చేశావురా? ఎస్ఐ గారు వీడిని తీసుకెళ్ళండి, ఉరి తీసేయండి. వీడు ఉండడానికి వీల్లేదు, ఉరి తీసేయండి. నాకేం తెలియదు మావయ్య. జీపెక్కించండి. అదేంటండి మంచినీళ్ళు అడిగి బయటకు వచ్చేసారు? అదేంటి మన సురేష్ ని పోలీసులు పట్టుకెళ్తున్నారు? ఏం జరిగిందండి? మన అమ్మాయిని చంపింది సురేష్, అందుకే పోలీసులు తీసుకెళ్తున్నారు. పాలు పోసి పెంచాం కదే, అందుకే కాటేశాడు. ఏమైనా చెప్పాడా? చెప్పలేదు సార్. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు ఇదంతా? చెప్తాను చెప్తాను. చెప్పు. 302 సార్ స్టేట్మెంట్ తీసుకుడి దగ్గర. ఓకే సార్. అంజలి అంటే నాకు చాలా ఇష్టం, ఎంతో ప్రేమించాను. మధ్యలో శ్రీరామ్ గడు వచ్చి డిస్టర్బ్ చేశాడు. వాళ్ళిద్దరూ క్లోజ్గా మూవడం నేను తట్టుకోలేకపోయాను. ఇంకా సహించలేక ఒకరోజు అంజలితో మాట్లాడాను. నన్ను చీకొట్టింది. నీ ప్రవర్తన నాకేం నచ్చట్లేదు అంజలి. ఏ విషయంలో? శ్రీరామ్ విషయంలో. శ్రీరామ్ నేను లవ్ చేస్తున్నాను తెలుసు, కానీ మన ఇద్దరి పెళ్లి జరగాలని మన రెండు కుటుంబాలు ఏనాడో నిశ్చయించాయి. అది తెలుసా? మీరనుకుంటే సరిపోతుందా? నా ఇష్టంతో పని లేదా? అమ్మాయి మనసు అద్దం లాంటిది. తన్ని ఎవరినైతే ప్రేమిస్తుందో వాడి రూపమే రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవే, కానీ పెళ్లి తర్వాత జరిగే తంతంతో నాతోటే జరగాలి. పగటి కళ్ళ కనుకు నా ఇష్టం లేకుండా ఏ పని జరగదు. అది చూద్దామే. చూసుకుందాం. హే పోరా. వాళ్ళిద్దరిని అలా చూసినప్పుడల్లా నా రక్తం మరిగిపోయేది, చంపేయాలంత కసిగా ఉండేది. అందుకే ఇదంతా చేశాను.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.